యుద్ధానికి సన్నద్ధులయ్యారు శ్రీహరి వీరభద్రుడు ఇరువురు. అప్పుడు భీకరమైన వీరభద్రుడు మనస్సున ఈశ్వరుని తలిచి అస్త్రములు ధరించి రథాన్ని ఎక్కి సింహనాదాన్ని చేశాడు. విష్ణువు కూడా తన పాంచజన్యంతో గొప్ప శబ్దం చేశాడు. ఆ శంఖధ్వని విన్న ఇంతకుముందు పారిపోయిన దేవతనంతా వారి వారి గణాలతో వచ్చి వీరభద్రుని ముందు నిలిచి పోరుకు సన్నద్ధులయ్యారు. రెండు గణాల మధ్య భయంకరమైన ద్వంద్వయుద్ధం జరిగింది. ఇంద్రుడు నందిని ఢీకొని నూరంచుల కత్తితో కొట్టాడు. నంది ఇంద్రుని త్రిశూలంతో వక్షస్థలంపై పొడిచాడు. అగ్ని, విష్ణుగణాలు, కుబేరుడు బలశాలి అయిన కూష్మాండపతితో యుద్ధానికి దిగారు. శివగణ శ్రేష్ఠుడైన వీరేశుడు యమునితో ద్వంద్వయుద్ధానికి దిగాడు. చంద్రుడు నిర్వృతిని ఎదురు వెళ్ళి ఢీకొని అస్త్రాలతో కొట్టి హింసించి పరిహాసం చేశాడు. ముండు వరుణుతోనూ భృంగి వాయువుతోనూ ఇలా ఉభయ పక్షాల వీరులు ద్వంద్వయుద్ధం చేశారు. హరి వీరభద్రుల మధ్య యుద్ధం గొప్పగా సాగింది. దేవదేవుడైన విష్ణువు యొక్క యోగబలంచే హరి మాదిరిగానే విష్ణుగణం అసంఖ్యాకంగా పుట్టి వీరభద్రుని ఎదుర్కొన్నారు. వీరభద్రుడు శివుని స్మరించి వారందరినీ పూర్తిగా భస్మం చేసి త్రిశూలంతో హరి వక్షస్థలంపై లీలగా పొడిచాడు. శూలదెబ్బకి గాయపడి వెంటనే స్పృహను కోల్పోయి లీలామానుష విగ్రహుడైన విష్ణువు ధర కొరిగాడు. తిరిగి లేచి యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. అలా లేచి చక్ర ప్రయోగానికి సిద్ధపడుతున్న హరిని చూసి చక్రాన్ని, విష్ణువును కూడా స్తంభింపజేశాడు వీరభద్రుడు. పర్వతంలా స్తంభితుడైన విష్ణువు ఆ స్తంభన శక్తిని నిర్వీర్యం చేయగోరి భృగు మహర్షిని పిలిపించి ఆయన మంత్రశక్తిచే తిరిగి యుద్ధానికి సిద్ధపడ్డాడు. వీరభద్రుని చేతిలో తను పొందిన అవమానానికి సిగ్గుపడి కోపంతో తన శార్గమనే ధనువును, బాణాలను చేతపట్టాడు. ఇంకా బాణప్రయోగం చేయకుండానే వీరభద్రుడు 3 బాణాలతో కొట్టగా ఆ ధనస్సు 3 ముక్కలైంది. అప్పుడు బ్రహ్మ, సరస్వతి హెచ్చరించగా వీరభద్రుని పరాక్రమం సహింపరానిదని తెలుసుకుని విష్ణువు అంతర్ధానమయ్యాడు.